ఇప్పుడు ప్రజలకి మనం 3 కోట్లు ఇచ్చినా 4 కోట్లు ఇచ్చినా అభివృద్ధి లేదంటారు. ఇంకా అభివృద్ధి కావాలంటారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లకి అంకితం అవ్వారంటే ప్రజలకు ఏదోటి చెయ్యాలి, జనాలకు ఏదోటి చేయాలని. ఖచ్చితంగా వెళ్తాడండి. ఏమంటారా అక్కడ ఈ వెనకాలండి దోతలను జగన్ గారి వెనకాల దోతలను వేసాడు. వేసినా సరే నెగ్గిపోతాడు. మనుషుల్ని సోమరిపోతులు చేయడం తప్పండి, పథకాలన్నీ వేస్ట్. ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే, కానీ క్యాటర్ చెప్పింది కాబట్టి చేస్తున్నారు అంతే, తప్పనిసరిగా. కంపల్సరీగా ఉంది సార్. ఇప్పుడు మోడీని కలాలంటే అతనికి డైరెక్ట్ పర్మిషన్. ఇప్పుడు విద్యార్థులు అభివృద్ధి చెందుతేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. లక్ష మెజార్టీ అలాగే గ్యారంటీగా వస్తుంది. ఇంకేం డౌట్ లేదండి. పవన్ కళ్యాణ్ గారు మెజార్టీతో నెగ్గుతారన్న. మీ పేరండి? తటవతి పులి వెంకంతారా, ఎక్స్-ఎంపీటీసీ. సార్ చెప్పండి, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు? అయితే ప్రస్తుతానికి అయితే మటుకి దెబ్బగా ఉన్నారని అనిపిస్తుందండి. సీఎం అయితే చంద్రబాబు నాయుడు అనే కొంతమంది, జగన్ గారిని గురించి కొంతమంది ఎలాగోలాగంటే 150 సీట్లు కొట్టాడు కదా అప్పట్లో, దాని మీద అలాగలాగానే కొట్టుకొస్తాడేమో అని అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన సీఎం అయ్యే క్యాండిడేట్ స్థానంలో ఉండి కూడా 23 స్థానాలకు తగ్గించుకుని మరి ఒప్పుకొని పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వెళ్తాడండి. ఏమంటారా అక్కడ ఈ వెనకాలండి దోతలను జగన్ గారి వెనకాల దోతలను వేసాడు. వేసినా సరే నెగ్గిపోతాడు. ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. చేసినా సరే కానీ గెలిచేస్తాడు. గెలిచే అవకాశం వీళ్ళు ఇప్పుడు 3 పొత్తవే అని చెప్పి ఏదో నెగ్గుతాడు అనుకోవడం కదండి. ముందు నుంచి కూడా పిఠాపురం ఏరియా అయితే జనసేనకే చేస్తామని అన్నారు. అప్పుడు ఆయన ఫస్ట్ అది ఖచ్చితంగా వెళ్తాడండి. అంటే అభిమానంతోనే ఆయన మంచి చేస్తాడని ఆకర్షిస్తాను. మంచి చేస్తాడు అనుకుంటాండి, అభిమానం కొంతానే. అక్కడ ఆ ఏరియా కూడా జనసేనకి ఎక్కువ అండి. అంటే క్యాండిడేట్లు కుర్రోళ్ళు, యువకులు జనసేన కుర్రోళ్ళు ఎక్కువ. వాళ్ళు ఎక్కడున్నా సరే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అనుమానం ఏం లేదు. సీఎం క్యాండిడేట్ గా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండాలంటే నారా చంద్రబాబు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం, ముందున్న ప్రభుత్వం చూసుకుంటే అభివృద్ధి అనేది ఉంది, కానీ 2% విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ పథకంలో 2 వాటిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 వాటిలకే న్యాయం చేశారు. మిగతా దేంట్లకి న్యాయం చేయలేదు. ఒకవైపు చూసుకుంటే రోడ్లు కానీ, పారిశ్రామికంగా మనకి ఎటువంటి కంపెనీలు కానీ ఎవరికీ అభివృద్ధి లేదు. జాబులు రాలేదు విద్యార్థులకి. చాలా విద్యార్థులు ఇప్పుడు బ్యాక్ పడిపోయి చాలా మంది ఉన్నారు. డిగ్రీలు అయిపోయి, బీటెక్లు అయిపోయి ఇట్లా వలస వెళ్ళిపోతున్నారు. ముంబై కానీ, హైదరాబాద్ కానీ అక్కడ బతుకుతున్నారు 10,000కి 15,000కి. ఎటువంటి విద్యార్థికి న్యాయం జరగలేదు. నెక్స్ట్ చేసిన అభివృద్ధులు అంటే 2 జగన్మోహన్ రెడ్డి గారు. విద్యార్థులకి వసతి ఉన్న, నెక్స్ట్ ఆరోగ్యం, అంతే. ఆ 2 తప్ప ఇంకేం చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ మహిళలకి 40 సంవత్సరాలు నిన్నోళ్ళకి 15,000 అనవసరం అన్నారు. వేస్ట్. అది వేస్ట్ డబ్బు చేశారు. 11,000 కోట్లు తెచ్చిన అప్పు అది అంతా వృధాగానే చేశారు. అభివృద్ధి అంటే ఏమి లేదు. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టేనా? 10 ఏళ్ళు కదండి, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా అంత అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడాలి. ఒక 2-3 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడాలి. మళ్ళీ 10 సంవత్సరాలు మనకు అభివృద్ధి రావాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఇక్కడ ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలంటే దగ్గర ఒక 8 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో జనసేన పార్టీ పెట్టి పొత్తులో భాగంగా కలిసిపోవడం జరిగింది. అదే 2019లో ఆయన ఏకంగా సింగిల్ గా పోటీ చేయడం జరిగింది. నిలబెట్టిన ప్రతి ఒక్కరు ఓడిపోగా, ఆయన ఓడిపోగా ఇప్పుడు మళ్ళీ పొత్తులో భాగంగా 23 సీట్లకి అంకితం అయ్యారు. అంటే 2019 గత ఎన్నికల్లో చూసుకుంటే ఆయన ప్రజాదరణ తక్కువే, 2024 వచ్చిన ప్రజాదరణ ఎక్కువైంది. ఆయన ఒక్కడిగా పోటీ చేసినా గెలిచే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఒక 30 సీట్లన్నీ గెలిపించుకునే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి 23 సీట్లు అంకితం అవడానికి కారణం ఏంటి? ఒకవేళ 23 సీట్లు అంకితం అయినటువంటి వ్యక్తిని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో నిలబడుతున్నాడు. అటువంటి వ్యక్తిని ఎంతలా ఆదరిస్తారు, గెలిపించారు? ఆయన గెలిచే అవకాశం ఉందా? మంచి పాయింట్ అడిగానే. ఇప్పుడు ప్రజలకి మనం 3 కోట్లు ఇచ్చినా 4 కోట్లు ఇచ్చినా అభివృద్ధి లేదంటారు. ఇంకా అభివృద్ధి కావాలంటారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లకి అంకితం అవ్వారంటే ప్రజలకు ఏదోటి చెయ్యాలి,
జనాలకు ఏదో చేయాలని. ఇప్పుడు ఎంత చదువుకున్నా ఉండన్నా ఎమ్మెల్యే సీట్ కింద కూర్చోబెట్టామనుకో ఈ జనాలు నగ్గనీరు, ఎప్పుడు కులానికి డబ్బుకి అంకితం అయిపోతారు. అటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటిది ఆశించకుండానే చెయ్యాలంటే ఎవరు ముందుకు తీసుకురానివారు. అతను కులం ప్రకారంగానే డబ్బు ప్రకారం అతని దగ్గర డబ్బు లేదు, కానీ ప్రజలకు ఏదో మంచి చేయాలంటే అతను పొత్తును కావాలి. 23 సీట్లతో నగ్గి అతనికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ పార్లమెంట్కి వెళ్ళాలి, మన కష్టాలు మొత్తం అన్నీ తెలుసుకుని మనకి పిఠాపురం నియోజకవర్గం కాదు మన ఆంధ్ర మొత్తం అన్నట్లుగా న్యాయం చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఏంటంటే తరం అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త జనరేషన్ యూత్ అనేది కొత్త ఉంది. యూత్ అనేది ఏ డిసిషన్ తీసుకున్నా కానీ నెక్స్ట్ తరానికి ఉపయోగపడేలా ఉంటుంది. ఆయన కరెక్ట్గా యూత్ని టార్గెట్ చేసి మీరు సరైన నిర్ణయం తీసుకోండి, గెలిపించుకోండి, మీ భవిష్యత్తు బాగుంటే నెక్స్ట్ తరం బాగుంటుంది అని చెప్తారు. ఆ యూత్ మీద ఆయన చూపించే ఆ ప్రభావం మోటివేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆయన ఎన్నికల ప్రభావం యూత్ మీద ప్రభావితం చేసే విధంగా ఉంటుందా? ఇప్పుడు యూత్ అంటే నేను డిగ్రీ చేశానన్నా, 2023లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 1 సంవత్సరం ఖాళీగా ఉన్నాను. అంటే నేను వెళ్ళాను కానీ ఎక్కడ చూసినా నాకు తగ్గట్టు ఉద్యోగాలు లేవు. ప్రతి ఒక్కరు డబ్బుకి ఈ బీటెక్ చేసిన వాళ్ళు మొత్తం ఉన్నట్లకి, ఈ డిగ్రీ చేసిన వాళ్ళు మొత్తం ఉన్నట్లకి జాబు ఏంటంటే జాబ్ మేళాలు పెట్టి ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేశారు. మిగతా విద్యార్థులు అలా ఉండరు. ఇప్పుడు మా ఆంధ్రాలోనే కంపెనీలు ఉన్నాయనుకో హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం లేదు కదా, ఎక్కడే చేసుకుంటాను కదా జాబులు. దాని గురించి నెక్స్ట్ రెండోది ఏంటంటే యూత్కి ఎందుకు ఫోకస్ చేశారంటే ప్రతి ఒక్కడుని విద్యార్థులు ఇప్పుడు చాలామంది చదువుకున్న ఉన్న వాళ్ళే ఉన్నారు, లేని వాళ్ళు అంటే ఎవరు లేరు. వాళ్ళు పైకి రావాలి, అభివృద్ధి చెందాలి. ఇప్పుడు విద్యార్థులు అభివృద్ధి చెందితేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. తర్వాత కంపెనీల్లో ప్రతి ఒక్కరికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఖరిగా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీతో పొత్తులో భాగంగా ఆయన నిలబడడం జరిగింది. ఆయన భీమవరంలో పోటీ చేశాడు, గాజువాకలోనే పోటీ చేశాడు గత ఎన్నికల్లో. ఆయనకి రాష్ట్రం అంతా అభిమానులు ఉన్నారు, అంత అభిమానులు ఉన్నారు. ప్రతి పెట్టిన సభకి ప్రజాదరణ వస్తుంది, కానీ ఓట్లయితే ఎవరు వేయలేదు. అటువంటి వ్యక్తి పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నాడు. అప్పుడు ఓట్లైన వాళ్ళు ఇప్పుడు ఆయన ఎలా ఆదరిస్తారో, ఆయన గెలిపించుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జనాలు చాలామంది తెలుసుకున్నారన్న. ఎందుకంటే మన పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటింగ్ సామాజిక వర్గం ఎక్కువ. నెక్స్ట్ భీమవరంలో అక్కడ గల్లేదంటే వాళ్ళు గెలిపించుకోలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు వన్ సైడ్ అయిపోయారు. నెక్స్ట్ అతనే గ్లాస్ మీద ఓటేసి ప్రతి ఒక్కరు నెగ్గించుకుంటారు. ఆయన వ్యక్తిత్వం తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు తెలుసుకున్నారని అర్థం. వ్యక్తిత్వం కాదన్న, అక్కడ మెయిన్ ఏంటంటే రాజకీయం జరిగింది. భీమవరంలో పొలిటికల్ గేమ్ ఆడేశారు. ఇక్కడ అటువంటి పొలిటికల్ గేమ్ ఆడే అంత సీన్ ఏమి లేదు. ప్రతి ఒక్కరు అతని వ్యక్తిత్వం తెలుసుకున్నారు, అతను ఏటో తెలుసుకున్నారు, అతను పవర్ ఏటో తెలుసుకున్నారు, క్యాబిలిటీ తెలుసుకున్నారు, స్ట్రెంత్ ఏదో తెలుసుకున్నారు. అందుకని ప్రతి ఒక్కరు అతనికి ఓటేస్తారు, నెగ్గుతారు. అనే కొన్ని మీడియా వార్తల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఆయన మీద కుట్ర జరుగుతుంది. ఆయన ఎంతవరకైనా ఓడించడానికి ఒక ఆడదాని చేతులు ఓడించాలని పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని అభిప్రాయాలు పడుతున్నాయి. అది ఎంతవరకు నిజం? అలా జరిగితే ఆయన ఓడించే అవకాశం? అటువంటిది ఓడించి అంత పరిస్థితి ఏం లేదన్న. వంగగీత కూడా ప్రజారాజ్యంలో నెగ్గారు. పిఠాపురం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వంగగీత గారు నెగ్గుతుంది. కానీ అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్నారంటే ఆవిడకి కూడా భయం ఉంది, నేను ఓడిపోతున్నానని. పైన క్యాడర్ ఏం చెప్పాలో అది చేయాలి కాబట్టి ఆవిడ జగన్ గారు ఏం చెప్పాలో అతను ఏం చెప్పిందో చెయ్యాలి కాబట్టి తప్పనిసరిగా ఆవిడ చేస్తుంది. అంతే, ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు ఒక వ్యక్తి మీద పోటీ చేయాలని. ఎందుకంటే ఆవిడ కోపలే, ఇతను కోపలే. అది కాకుండా ఒకే పార్టీ నుంచి అన్నగారు ఇచ్చిన పార్టీలో టికెట్ తీసుకుందాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే, కానీ క్యాడర్ చెప్పింది కాబట్టి చేస్తున్నారు అంతే. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు మెజార్టీతో నెగ్గుతారన్న. మెజార్టీ అంటే లక్షలో రాదు కానీ ఒక 50,000 దాడుతుంది. అంతే. సీఎం అయ్యేది ఎవరు మేడం? జగన్మోహన్ రెడ్డి గారా? అంటే ఇప్పుడు రేసులో ఇద్దరు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఎవరని చెప్పలేము. ఎందుకంటే జగన్ గారు పథకాల ద్వారా చూసుకున్నా, ఇటు అమ్మఒడని
అదే సంక్షేమ వాళ్ళ పథకాలు వైపు చూసుకుని. వాళ్ళు కొంతమంది ఉన్నారు, లేదు మార్పు రావాలన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరి వైపు అనేది మనం చెప్పలేము సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికి సుపరిచితమే. అవును సార్. ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అవును సార్. అటు 2 చోట్ల ఓడిపోయినా గత ఎన్నికల్లో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఎంచుకోవడం జరిగింది. అవును సార్. పిఠాపురం అంటే సగటు సామాన్యులకని ప్రజలకని ఎవరికి తెలియదు. అటువంటిది ఆయన ఇప్పుడు పిఠాపురం అనగానే పెద్ద పేరు అనేది వచ్చింది, ఊరికి పేరు వచ్చింది. అటువంటి వ్యక్తి ఇక్కడ నిలబడుతున్నాయంటే గెలిచే అవకాశం ఉందా? కంపల్సరీగా ఉంది సార్. ఇప్పుడు మోడీని కలాలంటే అతనికి డైరెక్ట్ పర్మిషన్. ఏదైనా చేయాలన్నా డైరెక్ట్ గా ఎంపీలు అంటే అపాయింట్మెంట్ తీసుకొని ఈ టైం చూసుకుని అతనికి అలాగా ఉండవు కదా. డెవలప్ చేయడానికి అతను మోడీని కలిసే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. ఒకవేళ ఆయన గెలిచితే నిధులు కానీ అవి కానీ వచ్చి ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. చాలా బాగుంటుంది. అంటే నాకు తెలియదు ఇక్కడ సిచ్యువేషన్, నాకు తెలియదు ఎందుకంటే మాది వైజాగ్. కాకపోతే ఏంటంటే రాజకీయ పరంగా చూసుకున్నా పవన్ గారు కొంచెం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆయన డెవలప్ అవుతుందేమో అని. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అయితే పవన్ రావాలండి. పవన్ కళ్యాణ్ అంటే ఆయన సీఎం క్యాండిడేట్ గా నిలబడతారు కదా. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరుగుతుంది. అవునండి. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకనండి? చూసారు కదండి జగన్ చేసిన ఆయన అభివృద్ధి ఎవరికైనా అభివృద్ధి లేదంటే ఎవరికి కూడా ఇది మంచి జరిగినట్టు ఏమీ లేదు. పథకాలు పెట్టాడని అమ్మఒడి పథకాలు పెట్టాడు కానీ అనవసరమైన పథకాలండి. చంద్రబాబు మనుషుల్ని సోమరిపోతులు చేయడం తప్పండి. పథకాలు అన్నవి వేస్ట్ అండి. అవి చాలా మంది వరకు అందే అంటారా పథకాలు? సంక్షేమ పథకాలు పథకాలు అందుతాయండి, ఎవరికి అంతే అందరికీ అందవు కదండి. అందినా చెప్తున్నాం కదండి ఈ పథకాలు వేస్ట్ అండి. కష్టపడే వాళ్ళు కూడా కష్టపడకుండా సోమరిపోతులు కింద తయారు చేస్తున్నారు బాగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకుంటే గతంలో 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం ఎంచుకుంటాడు అనే కార్యక్రమంలో ఈయన పిఠాపురం ఎంచుకోవడం జరిగింది. పిఠాపురం అంటే సగటు జనానికి కూడా సరిగ్గా తెలియదు. అటువంటి పిఠాపురం ఎంచుకున్న తర్వాత దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం ఇంకా తేడా ఏమి ఉండదండి, ఇంకా వన్ సైడ్ అండి పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉన్నారని, అభిమాన కూటమి ద్వారానా లేకపోతే మంచి చేస్తారన్న ఉద్దేశం? అభిమానులు అండి, అభిమానుల ద్వారాగానండి. కూటమి కాదండి, అభిమానుల ద్వారాగానండి. ఫ్యాన్స్ ఎక్కువ అండి ఇక్కడ. ఫ్యాన్స్ ఎక్కువ. ఆయన కూడా పరిపాలన చూద్దారనండి. ఆయనకు ఒక అవకాశం ఆయన అసెంబ్లీకి పంపించాలని కోరిక. చేస్తాడండి, చేయడానికే మంచి చేస్తాడని కదండి. అందరూ జనం అందరూ ఒకసారి చూద్దారు. మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారా? 1,00,000 మెజారిటీ అలాగే గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీ, ఇంకేం డౌట్ లేదండి అందులో. మరి ఆపోజిట్ లో కూడా వంగా గీత గారు ఉన్నారు. ఆవిడ ఇది వరకు పరిపాలించిన ఏం పని అవదండి వంగా గీత గారు అటను. ఇంకా ఈయన తప్ప ఇంకేం పని అవదండి ఎవరు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పక్కా అయిపోతారండి ఇక్కడ డెఫినెట్. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అటువైపు వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే మీరు వేస్తారా పవన్ కళ్యాణ్ గారు ఓటు? ఓటు అన్నదే బూత్లోకి వెళ్ళిన తర్వాత మారుతుందండి, ముందుగా ఏం చెప్పలేము కదండి. అదండి పవన్ కళ్యాణ్ గారు అనుకో. గత ప్రభుత్వంలో వంగా గీత గారు పరిపాలన బాగున్నాయండి ఇక్కడ? కొంతమంది బాగున్నాయి అంటున్నారండి, కొంతమంది బాగోలేదు అంటున్నారండి. అదే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఈ చుట్లో పరిపాలన మారుతుంది అనుకుంటున్నారండి జనం? చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తుంది అనుకుంటున్నారు. వస్తుంది అనుకుంటున్నారు. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీగా వస్తుంది అంటున్నారండి అందరూ. ఓకే.